కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని, ఆ దోపిడీలో ఉన్న సూత్రధారులు పాత్రధారులే ఇప్పుడు కోర్టులను ఆశ్రయించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హైకోర్టు కేవలం ప్రాథమిక ఆదేశాలు మాత్రమే ఇచ్చిందని, అసలు తీర్పు రావాల్సి ఉందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ను కోర్టు ఎక్కడా తప్పు పట్టలేదని, కేవలం చర్యల విషయంలోనే ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని, దోషులు జైలుకు వెళ్లాల్సిందేనని పొంగులేటి హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొత్తానికైతే అవినీతి ఆరోపణలు, అవినీతికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా సర్వోన్నత న్యాయస్థానానికి అప్పచెప్పిన నేపథ్యంలో మరోవైపున పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే మొత్తానికి కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కోర్టు అనుకూలమైన తీర్పు రాకపోవడంతో కూడా అది విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యం. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతో పాటు మనం మాట్లాడుతుందాం. సార్, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సరిగ్గా లేదంటూ హైకోర్టు నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి ఎలా ఉంటుంది? ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల పాలనలో కాళేశ్వరం పేరుతో ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్ముని ఏదైతే కొల్లగొట్టి 1,00,000 కోట్లు దోసుకున్నారో దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జి గారిని కమిషన్గా నియమించి సుమారు 200 మంది దాకా అనేక మందితో విచారించి ఒక నివేదికను ఇవ్వటం జరిగింది. ఆ నివేదికలోని సారాంశాన్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులు ఎప్పుడొచ్చినా కాళేశ్వరం ఆనాటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము ఎంక్వైరీ అడిగితే తప్పకుండా సిబిసిఐడితో ఎంక్వైరీ చేపిస్తామని అనేక వేదికల మీద ప్రత్యక్షంగా గౌరవ ప్రధానమంత్రి గారికి అన్న సందర్భాలు కోకొల్లలున్నాయి. ఏదైతే పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్టు కానీ, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వారు ఇచ్చిన రిపోర్టు కానీ, విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు కానీ, ఈ 3 రిపోర్టులు కలిపి కేంద్ర ప్రభుత్వమైన సిబిసిఐడి ఎంక్వైరీ కోసం అడగటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 1,00,000 కోట్లు ఎవరైతే కొల్లగొట్టారో, కొల్లగొట్టిన దాంట్లో ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రంలో ఆనరబుల్ హైకోర్టుని అప్రోచ్ అయితే ఈ ఆనరబుల్ హైకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఏదైతే జీవో నెంబర్ 6 ప్రకారం ఇది చెల్లదు, జీవో నెంబర్ 6 అంటే పీసీ ఘోష్ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్టుని కొట్టేయాలని వీరు కోర్టులో అప్రోచ్ అవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు జడ్జి గారు ఇచ్చిన ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న ఆధారాల ప్రకారం ఇంకా డీటెయిల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది, అప్పుడు పూర్తిగా స్పందిస్తాం. ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్టు ప్రకారం అయితే పీసీ ఘోష్ గారు కమిషన్ని ఎక్కడా తప్పు పట్టలేదు. పీసీ ఘోష్ గారు కమిషన్ వేయటము తప్పని ఆనరబుల్ కోర్టు, హైకోర్టు అనలేదు. కేవలం విచారించిన వాళ్ళకి ముందు నోటీస్ ఇవ్వలేదనేది పాయింట్అవుట్ చేసి ఆ వ్యక్తుల మీద ఈ పీసీ ఘోష్ గారికి సంబంధించిన ఏదైతే పాయింట్స్ రేజ్ చేశారో దాని మీద చర్యలు ఇప్పుడు తీసుకోవద్దని చెప్పింది తప్ప ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్టును కానీ, విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టును కానీ, పీసీ ఘోష్ గారు కమిషన్ ఏర్పాటు చేసిన అంశాన్ని కానీ ఆనరబుల్ హైకోర్టు తప్పు పట్టలేదు. కానీ ఏదైతే సంబరాలు జరుపుకోవాలని తాపత్రయపడుతున్న, సంబరాలు జరుపుకుంటున్నామో మాకు న్యాయం జరిగింది అని భుజాలు ఎగరేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా డీటెయిల్గా రిపోర్టు చదివితే వారికి అర్థమైంది. పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దోషులు ఎవరైతే ఉన్నారో, కోర్టు పరిధిలో దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషులని ఈ ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది. సిబిసిఐడి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిసిఐడి కూడా ఏదైతే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టు కానీ, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ను కానీ,
క్షుణ్ణంగా పరిశీలిస్తే దోషులెవరన్నది, 1,00,000 కోట్లు కొల్లగొట్టింది ఎవరన్నది, ఏటీఎం కార్డు లాగా తెలంగాణ ప్రజల సొత్తుని కొల్లగొట్టింది ఎవరన్నది ప్రత్యక్షంగా తెలుస్తుంది. దోషులు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత తల్లకిందులైనా చట్ట పరిధిలో వారిని శిక్షించటం తప్పదు. మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందా సార్? తప్పకుండా పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దీని మీద స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతుంది. సో మొదటగా చూడొచ్చు పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికల ఆధారంగా కాస్త అంటే ఫైల్ చేసి విధానంలో తప్పులు జరగకుండా అంటే ముందుగానే మాజీ సీఎం కేసీఆర్తో పాటుగా ఇరిగేషన్ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరొక వైపున అప్పుడు ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టద్దు అంటే వాళ్ళకి ముందస్తుగానే నోటీసులు అంటే ఒక పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చినట్టయితే వాటిని మరలా ఏ విధంగానైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇచ్చిన నోటీసులలో మాత్రం ఎలాంటి అంటే తప్పులు జరగకుండడంతో కూడా ఒక పద్ధతి ప్రకారం లేకపోవడంతో తాత్కాలికంగా వాళ్ళపై చర్యలకు చేపట్టద్దంటూ కూడా హైకోర్టు మొత్తానికైతే ఆదేశించిన నేపథ్యంలో మొత్తం ఏదేమైనా సరే ఇంకా మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సంబంధించి పూర్తి స్థాయిలో తమ దగ్గర ఉన్న ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదికను మరలా కోర్టుకి మళ్ళీ అదే పీసీ కోసం నేతృత్వంలోనే మళ్ళీ ఆ యొక్క కమిషన్ అప్పచెప్పే విధంగా మరలా నెక్స్ట్ మరలా అప్పీల్కి వెళ్లే విధంగా కూడా తమ ప్రభుత్వం ముందుంటుందని చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది కొంత పరిస్థితి సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ